ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలో పరమావధిగా పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవన ప్రమాణాలను నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం పే రివిజన్ కమిషన్ పిఆర్‌సి. ప్రస్తుత పరిస్థితుల్లో 12వ పిఆర్‌సికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠభరితమైన చర్చ మరియు ఉద్యోగ సంఘాల నుంచి బలమైన డిమాండ్లు మొదలయ్యాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారం 12వ పిఆర్‌సిని జూలై 1, 2023వ తేదీ నుంచి, అంటే ఇప్పటికే ఈ కొత్త వేతన సవరణ అమల్లోకి వచ్చి ఉండాలి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ వర్గాల తీవ్ర ఆగ్రహం, అసహనం మరియు ఆవేదన వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వేతన సవరణను కాలయాపన చేయడం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి 12వ పిఎస్సి కోసం ఒక ప్రత్యేక కమిటీని నియమించాలని, ఆ కమిటీ నివేదిక ఇచ్చే వరకు వేచి చూడకుండా మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో కోరుచున్నాయి. ఈ డిమాండ్లను వినిపించడానికి ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ సాయి శ్రీనివాస్ గారు గొంతెత్తారు. ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ 12వ పిఎస్సి నియామకం అనేది కేవలం విజ్ఞప్తి కాదు, అది లక్షలాది మంది ఉద్యోగుల హక్కు అని తేల్చి చెప్పారు. జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ పిఆర్‌సి జాప్యం వల్ల ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు భారీగా ఆర్థిక నష్టాన్ని చవిచూశారని, ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎస్టీయు భవనంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 11వ పిఆర్‌సి కాలపరిమితి ముగిసి ఇప్పటికే దాదాపు 27 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం 12వ పిఆర్‌సి ఏర్పాటుపై కనీసం చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని తీవ్రంగా విమర్శించారు. కాలం గడిచే కొద్దీ పెరిగిన ధరల దృష్ట్యా ఉద్యోగులు కొనుగోలు శక్తి పడిపోతుందని, పాత జీతాలతోనే సంసారాన్ని నెట్టుకురావడం కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పిఆర్‌సి మాత్రమే కాకుండా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న 4 కరువు భత్యం, డిఏ విడుదలను కూడా తక్షణమే విడుదల చేయాలని కోరారు. డిఏ అనేది ధరల పెరుగుదలకు అనుగుణంగా ఇచ్చే భత్యం కాబట్టి దానిని నిలిపివేయడం అంటే ఉద్యోగి పొట్ట కొట్టడమేనని వారు విమర్శించారు. దీంతో పాటు 11వ పిఆర్‌సికి సంబంధించిన పాత బకాయిలు మరియు ఉద్యోగులు తమ సొంత అవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ లోన్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంటే ఏ తేదీన ఏ బకాయిని చెల్లిస్తారో ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని వారు కోరుచున్నారు. పీఎఫ్ డబ్బులు అనేవి ఉద్యోగి తన కష్టార్జితం నుంచి దాచుకున్న సొమ్ము కాబట్టి వాటిని అప్పుగా తీసుకోవడానికి కూడా నెలల తరబడి వేచి చూడటం అత్యంత దురదృష్టకరమని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్టీయు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నాగారెడ్డి శివప్రసాద్ గారు మాట్లాడుతూ, కేవలం ఆర్థిక అంశాలే కాకుండా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇతర వృత్తిపరమైన సమస్యలపై కూడా దృష్టి సారించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని ఆయన బలంగా కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాశక్తి వంటి యాప్లు మరియు అదనపు డేటా ఎంట్రీ పనుల వల్ల ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం కంటే ఫోన్లలో సమాచారం నమోదు చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని, ఇది విద్యా వ్యవస్థపై నాణ్యతను దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పాఠశాలల పని వేళలను అశాస్త్రీయంగా పెంచడం వల్ల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఇద్దరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, దీనిని వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా చూస్తే ఉద్యోగ సంఘాలు ప్రధాన డిమాండ్లు ఏంటంటే, వెంటనే 12వ పిఎస్సి కమిటీని వేసి అప్పటి వరకు 29% లేదా 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరుచున్నారు. ఇది ఉద్యోగులకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దాదాపు 35,000 కోట్ల రూపాయల వరకు వివిధ బకాయిల రూపంలో బాకీ పడిందని అంచనా వేస్తున్నారు. ఈ బకాయిలన్నీ క్లియర్ చేయకపోతే ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తం అవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కేవలం హామీలకు పరిమితం కాకుండా చేతల్లో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, అప్పుడే ఉద్యోగ లోకంలో నెలకొన్న అసంతృప్తి తగ్గుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.